హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాం. చూడండి, ఈరోజు ఉల్లిగడ్డలు మనం కొన్నప్పుడు మొలకలు వస్తాయి కదా అండి, అవి వేస్ట్గా పడేయకోకుండా వాటిని నాటుకొని ఉల్లాకు ఉల్లిపొరకు అంటారు కదండి, అది వచ్చేలాగా నాటుకుందాము. చూపిస్తాను నాటుకోవాలి. ఎలా కుండీలో ఉంటాయి కదండి, భూమి లేకున్నా సరే కుండీ ఉంటే ఆ కుండీలో ఇట్లా కొంచెం హోల్ చేసి ఇలా నాటేసుకున్నాం అనుకోండి, ఓ 15-20 రోజులు, 15-20 డేస్ వరకు ఇవి చెట్లు పెద్దగా అవుతాయండి. అప్పుడు తెంపుకొని కోసుకొని కూర వండుకోవచ్చు. ఉల్లి కూర, స్ప్రింగ్ ఆనియన్ అంటారు కదండి, అవి స్ప్రింగ్ ఆనియన్ అయితే అప్పుడు వండుకోవచ్చు. అందుకే నేను ఇలా నాటుతున్నాను. ఇలా వచ్చినప్పుడు నేను ఇలానే నాటుకుంటాను. మీరు కూడా నాటుకోండి. చాలా ఈజీనేనండి. అట్లా వేస్ట్ కాకోకుండా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మంచిగా ఒకరోజు కూర వండుకోవచ్చండి. అందులో ఇక్కడంతా చిన్నగా ఆకుకూర మొలిసిందండి, అందుకే ఇటు సైడ్ నేను నాటట్లేదు, మళ్ళీ ఇక్కడ పెడతాను. అక్కడక్కడ కుండీలలో 2-3 దగ్గరలో పెట్టేస్తున్నాను, ఖాళీ ప్లేస్ ఉన్న ప్లేస్లో. చూడండి, ఇంకా వాటర్ వేసేసుకోవడం అండి కొంచెం లైట్గా. ఇలా వాటర్ వేసుకుంటే లైట్గా అయిపోతుందండి. చూడండి, ఈజీగా ఎంత ఈజీగా పెట్టేసుకున్నాం. ఇంతేనండి. ఇలా చిన్న చిన్న స్టెప్స్ పాటిస్తే వేస్ట్ కాకోకుండా అన్నీ యూజ్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ అండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.